నమస్కారం అండి. అందరితో కాదు, జూబ్లీస్ నియోజకవర్గం అంటేనే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంటేనే మా ఇంట్లో మనిషి, మాకు అన్న పెద్దన్న లెక్క. మాకు ఒకరికే కాదండి, అందరికి ఒక పెద్దన్న. ఒక పెళ్లికి పిలిచినా, ఒక బర్త్డేకి పిలిచినా, ఏ ఫంక్షన్కి పిలిచినా మన ఇంట్లో మనిషిలాగా వచ్చి, మామూలు మనిషిలాగా వచ్చి ఇంత టీ తాగేసి వెళ్ళేటోడు. ఎవరికి ఆపత వచ్చినా అమ్మని, ఎవరన్నా పేదోళ్ళు చచ్చిపోతే సాయం చేశాడు. ప్రతి పండగ అండి, ప్రతి పండగ, ఏ పండగ మహిళా దినోత్సవం రాని, అది బతుకమ్మ రాని, మాకు అందరు రంజాన్ రాని, అన్ని మాకు గిఫ్ట్లు. ప్రతి ఒక్క ఇంట్లో జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆయన మాక్సిమం ఒక 20-30 గిఫ్ట్లు ఉన్నాయండి. మాకు ఆడపిల్లలకి కిచెన్ లోకి వెళ్ళినామంటే అన్ననే గుర్తొస్తున్నాడు. మాకు ఈ సామాన్ అన్ని ఇచ్చిండు, ఈ సామాన్ అన్ని ఇచ్చిండు అని ప్రతి ఒక్క గిఫ్ట్ అన్నమే ఉన్నాయి మా ఇంట్లో. ఆడపిల్లలకి అట్లా సాయం చేశాడు ప్రతి ఒక్కరికి అన్న. అసలు అన్న అంటే మా ఇంట్లో ఇప్పుడు 3 రోజుల నుంచి మేము నీళ్ళు అన్నం తినుకున్నా రోగిస్తున్నామండి, మా అన్న రాలేదని. ఇప్పుడు ఇదే మీటింగ్ వచ్చినామా, అన్న వస్తాడా మీటింగ్ వస్తున్నాడా అని కూర్చున్నామండి. ఎక్కడైనా పబ్లిక్ వస్తే టిఫిన్కి అరేంజ్ చేసిరా, భోజనానికి అరేంజ్ చేసిరా, ఆయన మీటింగ్ పెట్టాడంటే కంపల్సరీ భోజనము, టిఫను, వాటరు ఇవి ఆలోచిస్తాడండి అన్న. ఎక్కడ వెళ్ళినా ముందు పేదోళ్ళకి భోజనం గురించి ఆలోచిస్తాడండి. ఇవన్నీ ఎందుకు, ఎమ్మెల్యే గారు కదా అని ఒక బుకే తీసుకెళ్తే, వద్దమ్మా మీరు పేదోళ్ళు 300 ఉంటే మీ ఇంట్లో ఖర్చులకు వస్తాయి, వద్దు బుకే అని చెప్పేట మంచి మనిషి అండి. ఇవాళ మాకు దొరకడు, అలాంటి అసలు దొరకడు మాకు ఎమ్మెల్యే. అలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడు. మా ఇంట్లో మనిషి పోయినట్టు బాధపడుతున్నాం. మా ఎమ్మెల్యే అసలు ఇట్లా అయిపోతాడు అనుకోలేదండి. 90-80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, మా ఎమ్మెల్యే ఇట్లా అయిపోతాడని మేము కల్లో కూడా అనుకోలేదు. మా ఎమ్మెల్యే పోయినానికి చాలా బాధపడుతున్నాం. మా ఎమ్మెల్యే గారికి ఆత్మశాంతి కలగాలని మేము బాధపడుతున్నామండి.